హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పులావ్ని చేసి చూపిస్తానండి. ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చికెన్లోకి అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా పొడి, మిరియాల పొడి, గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, పెరుగు వేసి ఇలా బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలి. రైస్ను కూడా తీసుకుని కడిగి పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నెయ్యి, ఆయిల్ వేసి ఈ బిర్యానీ మసాలా దినుసులన్నీ కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని వేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ వేసి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు కుక్ చేయాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేయాలండి. ఇప్పుడు రైస్ని వేసి బాగా కలిపేసి కాచిన నీళ్ళు గ్లాస్కి గ్లాసున్నర వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల వరకు కుక్ చేయాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి బాగా కలిపి మరొక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టి స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీగా చికెన్ పులావ్ రెడీ. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.